హాయ్ అండి. ఈరోజు ద్వితీయ భాష తెలుగు 10వ తరగతి మీకు చెప్పాలనుకుంటున్నాను. దీంట్లో ఏ విధంగా మీరు చదువుకోవచ్చు. ఫస్ట్ మీరు విషయ సూచికను పూర్తిగా చదువుకున్నారంటే మీకు ఒక మార్కు పడ్డట్టే. ఎలా అంటే మనకు సంబంధించిన గద్యం, పరిచిత గద్యం, పరిచిత పద్యం ఇస్తారు. సరేనా? ఈ పద్య భాగం అన్నప్పుడు కూడా అది గేయమా, పద్యమా, వచన కవితనా, ఓకేనా? దీంట్లో పాఠం పేరు, కవి, సరేనా? ఇది వచ్చేసి ఇతివృత్తం, ఇది ప్రక్రియ. దీంట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ పాఠం వచ్చేసి మనకు చల్దులు ఆరగించుట ఉంటుంది. ఇది ఇతివృత్తం ఏముంటుందంటే పిల్లల స్వభావము. ప్రక్రియ వచ్చేసరికి పద్య ప్రక్రియకు చెంది ఉంటుంది. తర్వాత పొడుపు కథలు. దీని యొక్క కవి ఎవరు అంటే బమ్మెర పోతన. పొడుపు కథల యొక్క కవి పాకాల యశోద రెడ్డి. ఇది ఏం చేస్తుందంటే భాషలో అభిరుచిని పెంపొందింపజేస్తుంది. పీఠిక ప్రక్రియకు చెందిందన్నమాట. ప్రపంచ పదులు. సి నారాయణ రెడ్డి వ్యక్తిత్వ వికాసం గురించి తెలుపుతుంది. ఇది గేయం రూపంలో ఉంటుంది. భాగ్యోదయం. కృష్ణస్వామి ముదిరాజ్. ఇది స్ఫూర్తిని, సామాజిక స్పృహను కలుగజేస్తుంది. ఇది ఒక జీవిత చరిత్ర. తర్వాత నీతి పరిమళాలు. ఇవి శతక కవులు, రచయితలు. ఇది నైతిక విలువలను కలిగిస్తాయి. ఇది పద్య ప్రక్రియకు చెందినవి అన్నమాట. తెలుగు మహిళ. ఇది వచ్చేసరికి ఇల్లందుల సరస్వతీదేవి. దీంట్లో తెలుగు సంస్కృతిని చెప్పబడింది. ఇది వ్యాస రూపంలో ఉంటుంది. తర్వాత శ్రమజీవి. ఇది కనపర్తి రామచంద్రాచార్యులు. శ్రమ పట్ల గౌరవం. ఇది వచన కవిత రూపంలో ఉంటుందన్నమాట. హస్తకళ నైపుణ్యం. పరాంకుశ దామోదర స్వామి తెలంగాణ కళలు. దీని గురించి ఒక వ్యాసం రూపంలో ఉంటుంది. ఇక తర్వాత వచ్చేస్తే హంస ఎవరిది, సమయస్ఫూర్తి, ఊరు అడవి, రిక్షావాలా, బకాసురుడి విందు. దీంట్లో కూడా 3 కవుల పేర్లు ఇచ్చారు. ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది పరిచిత పేరా ఇస్తారు కదా, దాంట్లో ఒకవేళ ప్రశ్న ఇచ్చి పైన ఇచ్చిన పేరా రాసింది ఏ పాఠంలో నుంచి, ఆ కవి పేరు ఏమిటి అని కూడా ఒక్కొక్కసారి అడిగే ఛాన్స్లు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ కవి పేర్లను కూడా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సరేనా?